నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఇడుపులపాయ నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార భేరి. 58 నెలల్లో చేసిన మంచిని ప్రజలకు వివరించనున్న వైఎస్ జగన్. బొజ్జల సుధీర్ రెడ్డి కామెంట్స్ పై భగ్గుమన్న వాలంటీర్లు. క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. కూటమి పార్టీల్లో సీట్ల కోసం కొట్లాటలు. చంద్రబాబుపై అసంతృప్త నేతల తిరుగుబాటు. లోక్సభ ఎన్నికలయ్యాక రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటం ఖాయం. దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు దాటే పరిస్థితి లేదన్న కేటీఆర్. పంజాబ్లో బీజేపీ ఒంటరి పోరు. అకాలీదళ్తో కుదరని పొత్తు. అమెరికా మేరీల్యాండ్లో కుప్పకూలిన బ్రిడ్జ్. ప్రమాదమా, ఉగ్రవాద చర్య అనే కోణంలో దర్యాప్తు. డీటెయిల్స్ లోకి వెళ్దాం. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అన్నట్టుగా జైత్ర యాత్రకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్. రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి మేమంతా సిద్ధం అంటూ శంఖం పూరించబోతున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్న కార్యకర్తలతో కలిసి బస్ యాత్రకు రెడీ అయ్యారు జననేత. పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో మరింత జోష్ నింపబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తాము కూడా సిద్ధమంటూ చెప్తున్నారు కార్యకర్తలు. సీఎం అంటే పాలకుడు కాదు, సేవకుడు అని నిరూపించిన వైఎస్ జగన్ ఇప్పుడు తన 5 ఏళ్ల పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో మీ జీవితాలకు కొత్త వెలుగులు తెస్తానని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. అవన్నీ అక్షరాల నిజం చేశారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రిగా గడచిన 5 ఏళ్ల తన పరిపాలనలో చేసిన మేలును ప్రజలకు వివరించడంతో పాటు ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సిన అంశాలపై కూడా జగన్ ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. మేనిఫెస్టోలో అమలు చేసిన 99.5% పైగా హామీల గురించి ప్రజలకు వివరించబోతున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే బస్సు యాత్రతో 21 జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. రోజుకొక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ జగన్ బస్సు యాత్ర జరగనుంది. తొలి రోజు కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. యాత్ర జరిగే 21 రోజులు పూర్తిగా జనంలోనే ఉంటారు వైఎస్ జగన్. రోజుకొక జిల్లాలో రాత్రి బస చేస్తారు. ప్రతిరోజు యాత్ర బయలుదేరగానే స్థానిక మేధావులు, ప్రజా సంఘాల నేతలతో జగన్ సమావేశమవుతారు. వారి నుంచి ప్రస్తుత పాలనకు సంబంధించి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు మళ్లీ అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పథకాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా ఇంకా ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎన్నికల ముందు ఏదైతే పాదయాత్రలో చెప్పారో, పాదయాత్ర ఒక చరిత్రే, ఆ తర్వాత పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఒక చరిత్రే. ఇప్పుడు ఈ బస్సు యాత్ర కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ మాదిరే. ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయి. మేము తప్పనిసరిగా 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. బుధవారం 12:50 ఇడుపులపాయకు రానున్న సీఎం 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రకు బయలుదేరుతారు. బస్సు యాత్ర వేంపల్లి, వీరపనాయనపల్లి మీదుగా ఎర్రంగుంట్ల, ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో జగన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2వ రోజు వాళ్లగడ్డ నుంచి తిరిగి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట మరొక లెక్క అన్నట్లుగా సాగనున్న వైఎస్ జగన్ బస్సు యాత్ర కోసం కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనకాపల్లిలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పోటీ ఉత్కంఠం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ పడుతున్నారు.
ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ సామాజిక వర్గానికి జగన్ పెద్దపీట వేశారు. బీసీ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకు పార్లమెంట్ సీట్ కేటాయించారు. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో మాడుగుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కూతురు ఈద్లి అనురాధకు టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నట్టుగా ఎన్నికల కురుక్షేత్రం నడుస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమిలో మాత్రం ధనబలం, కులబలం ఉన్న వాళ్లకే టికెట్లు కేటాయించారు. అనకాపల్లి ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేష్ నాన్ లోకల్, ఓసీ వెలమ కులానికి చెందిన వ్యక్తి. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు. ఆయనపై అనేక చీటింగ్ కేసులున్నాయి. షెల్ కంపెనీలతో బ్యాంకులకు టోకరా పెట్టిన ఘనుడు సీఎం రమేష్. అలాంటి సీఎం రమేష్ కు అనకాపల్లి పార్లమెంట్ సీటు వచ్చేలా తెర వెనుక చంద్రబాబే చక్రం తిప్పినట్లుగా సమాచారం. తనపై నమ్మకం ఉంచి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు రుణపడి ఉంటానని ఈద్లి అనురాధ కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు అనురాధ. ఈరోజు ఇదే నిదర్శనం. జగనన్న బీసీలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి నాన్నగారికి ఎంపీగా, అదే మాడుగుల నియోజకవర్గంగా ఇప్పటికే నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ నియోజకవర్గంకి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ దీని ద్వారా అర్థం చేసుకోవాలి, ఎవరు అనేది బ్యాక్వర్డ్ కాస్ట్ బ్యాక్ బోన్గా అనేది భావిస్తున్నారు అనేది కూడా మనం ఇప్పటికే మనము తెలుసుకున్నాము. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. జగనన్నకి మాత్రం నిజంగా చాలా రుణపడి ఉంటాము. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఎమ్మెల్యేగా కానీ ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ కార్పొరేటర్లు గంజూరు మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కోసూరు సుబ్రహ్మణ్యం, మాజీ డివిజన్ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బత్తిన రాము వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి తాను వైఎస్ జగన్ కు అభిమానిగా మారానన్నారు ఏలూరు టీడీపీ అసంతృప్త నేత గోపాల్ యాదవ్. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు గోపాల్ యాదవ్. మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటాయి. 5 రిజర్వ్గా ఉన్నాయి, 1 ఎస్టీకి ఉంటాయి, 4 ఎస్సీలకు ఉన్నాయి, మిగిలిన 20 ఓపెన్లో ఉంటాయి. దాంట్లో 12 స్థానాలు బీసీలు ఇచ్చారంటే మీరు అందరూ తెలుసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా ఎస్సీ నా బీసీ అంటే నాకు అర్థం కాలే దాని మీనింగ్ ఏంటో. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడటం కాదు, చేతల్లో కూడా నేను చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు మీకు మనకి విడుదల చేసినటువంటి ఎంపీ స్థానాలు మీరు చూస్తే మీరు గమనించవచ్చు. వైఎస్ఆర్సీపీలోకి బీసీ సామాజిక వర్గం నేత గోపాల్ యాదవ్ చేరికను దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్వాగతించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తే నా రాజకీయ భవిష్యత్తు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే నాకు న్యాయం చేయగలుగుతారు, యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఎన్ఆర్ఐలు ముందుకు తీసుకెళ్తారు, చదువుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు గోపాల్ యాదవ్ గారు మా పార్టీలోకి రావటం వారిని ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా మా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మా తమ్ముడు సునీల్ కుమార్ యాదవ్ కూడా, నా కార్మూర్ నాగేశ్వరరావు గారు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు వారి సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. బీసీలకు పెద్దపీట వేస్తున్నది వైఎస్ జగన్ మాత్రమేనని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ అసంతృప్త నేత మస్తాన్ యాదవ్ అన్నారు. చంద్రబాబు చేసే సర్వేలన్నీ ఉత్తివే అన్నారు. డబ్బు మూటలున్న వారికే టీడీపీలో సీట్ ఇచ్చారని ఆరోపించారు. వాళ్ళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు మస్తాన్ యాదవ్. ఈరోజు రియల్గా బీసీలకి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ప్రత్యేకంగా గుర్తించుకొని నువ్వు ముందు నా దగ్గరికి రా, నేను మాట్లాడాలి అంటే అన్నమాట కాదనుకుంటా వస్తే, అసలు నువ్వు నా డాక్టర్ అయ్యుండి నువ్వు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు, నేను తోడుగా ఉంటాను, నీకేం భయం లేదు, నేనున్నానని ఈరోజు భరోసా ఇచ్చి
అండగా నేను ఎప్పుడు ఉంటానన్నాను. ఆ రోజు నీకు చెప్పాను, నీకు ఏ కష్టం వచ్చినా నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వాలి అని నేను చెప్పాను. నువ్వు దాన్ని మర్చిపోయినట్టున్నావు. ఈరోజు నాకు నువ్వు రావటం నాకు ఆనందంగా ఉందని నాకు జగనన్న అండగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ అండతోనే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేయగలిగిన సేవ తప్పకుండా చేసుకుంటూ మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగుతూ వైఎస్ఆర్సీపీలోకి బీసీ సామాజిక వర్గ నేత మస్తాన్ యాదవ్ చేరికను వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్వాగతించారు. ఈ ఎన్నికల్లో వెంకటగిరి స్థానంలో వైఎస్ఆర్సీపీని గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన సమక్షంలో పార్టీలో చేరి కలిసి పనిచేద్దామనే దృక్పథంతో ముందుకొచ్చారు. సంతోషంగా ఉంది, ఆహ్వానిస్తున్నాం. వెంకటగిరిలో ప్రజలందరికీ మంచి చేయాలి, కలిసి పనిచేస్తామని సోదర సమానులు మస్తాన్ యాదవ్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ కలిసి పని చేసి అందరికీ మంచి చేస్తామని మాటిస్తూ రేపు జరగబో ఎన్నికల్లో మంచి విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని తెలియజేసుకుంటూ మళ్లీ జగనే సీఎం అని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు జనసేన పార్టీ అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్సీపీలో చేరారు. జనసేన పనికిమాలిన పార్టీ అని, అందులో ఉన్నవారంతా టీడీపీ కోసమే పని చేస్తున్నారని విమర్శించారు లక్ష్మీ శివకుమారి. నాకు దగా చేసినటువంటి జనసేన పార్టీ నుంచి వీడి ఈరోజు నా పుట్టిల్లు, నిజంగా వైఎస్ఆర్సీపీ అంటే నా పుట్టిల్లే. ఎందుకంటే జగనన్న మరి మాకు తోబుట్టువుగానే, నాకేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ పాలిట పెన్నిది. క్యాస్ట్ కాదు, అన్ని కులాల్లోనూ పేదవారు ఉన్నారు. అందరికీ కూడా ఆయన అండగా దండగా కొండగా ఈరోజు అన్ని కుటుంబాలతో కూడా ఆయన నడుస్తున్నటువంటి పరిస్థితి. అన్ని కుటుంబాల్లో అవసరాలను తీర్చి వారికి కావలసినటువంటి విద్య, వైద్యం, మరి అన్ని విషయాల్లో కూడా మరి ఈరోజు ప్రజలకు అండాదండలుగా ఉండి 5 సంవత్సరాల పరిపాలన, గొప్ప పరిపాలన ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని విడిచిపెట్టి నేను ఎందుకు అసలు ఈ పార్టీలోకి వచ్చానని నన్ను నేను మరి ప్రశ్నించుకొని, నన్ను నేను అర్థం చేసుకొని, నేను పశ్చాత్తాపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నేను కండవేయించుకోవడం జరిగింది. ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. చంద్రబాబు తన అనుచరులకే బీజేపీలో సీట్లు ఇప్పించుకున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలోనూ 80% సొంత సామాజిక వర్గానికే సీట్లు దక్కేలా చంద్రబాబు, పురంధేశ్వరి చక్రం తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకే అది ఉమ్మడి కూటమి, కానీ ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్న విషయం బయటపడింది. టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న ఈ చీకటి దందాకు సంబంధించి మరో నిజం వెలుగు చూసింది. సీట్ల కోసం కోట్లతో దందా చేస్తున్న బీజేపీ నేతల బాగోతం బట్టబయలైంది. ఆలూరు టికెట్ టీడీపీకి కేటాయించేందుకు పురంధేశ్వరికి 3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత అడిగిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే కాదు. టీడీపీ అధినేతకు ఇంటి పోరు తప్పడం లేదు. చంద్రబాబు సొంత ఇలాఖాలో టికెట్ల రగడ కొనసాగుతోంది. తిరుపతిలో టీడీపీ లీడర్లు రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై చర్చించారు. జేబీ శ్రీనివాసులు ఇంట్లో టీడీపీ లీడర్లు మీటింగ్ పెట్టుకున్నారు. తిరుపతి సీటుపై పునర్సమీక్షించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. ఇప్పటికే చంద్రబాబు ద్రోహంతో సుగుణమ్మ కన్నీరు మున్నీరయ్యారు. కుప్పం రావాలని చంద్రబాబు కబురు పంపినా ఆమె వెళ్లలేదు. చంద్రబాబు మోసం చేశారని సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినా తనకెందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించినా క్యాడర్ అంగీకరించదంటూ హెచ్చరించారు సుగుణమ్మ.
కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోజుకో మండలం నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు పదవులకు అవనిగడ్డ మండల టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానించారు. రాజోలు జనసేన పార్టీలో రగడ కొనసాగుతోంది. పార్టీ ప్రకటించిన దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని అక్కడి జనసేన శ్రేణులు అంగీకరించడం లేదు. రాజోలు ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావుకి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. జనసేన పార్టీ శ్రేణులు దేవ వరప్రసాద్ నిర్వహించిన ర్యాలీకి జనసేన టీడీపీలలో ఒక్క వర్గం హాజరు కాలేదు. దీంతో టికెట్ విషయంలో 2 వర్గాలుగా చీలిపోయినట్లుగా తెలుస్తోంది. వరప్రసాద్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయని జనసేన టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాయిగూడెంలో నారా భువనేశ్వరి పర్యటనలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భువనేశ్వరిని కలిసేందుకు వెళ్లిన కార్యకర్తలను ఆమె వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు సిబ్బందికి మధ్య ఘర్షణ, తోపులాట జరిగాయి. అంతేకాదు ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియాపై సైతం భువనేశ్వరి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు మన వర్గాలు తలొగ్గద్దని సూచించారు. మన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ఆయన చేస్తున్నాడు, అభివృద్ధికి పాటుపడుతున్నాడు. రాష్ట్ర ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుల్లాక చూసుకొని వారి అభివృద్ధికి పాటుపడాలని చూస్తున్నారు. అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా చూస్తూ ఈ వర్గాలు ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి చెందుతాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆడకుండా పర్మనెంట్గా ఈ వర్గాలు ఎట్లా డెవలప్ అవుతాయనే కోణంలో చూసి, అందుకే అమ్మ ఒడి స్కూళ్ళన్నింటినీ కార్పొరేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు మొత్తం ఈ వర్గాలు శాశ్వతంగా సమగ్రంగా ఎట్లా అభివృద్ధి చెందుతారనే కోణంలో వీరి యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చేయబోయే బస్సు యాత్ర విజయవంతం కావాలని కోరుతూ శ్రీకాకుళంలో దుర్గా మహాలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించారు పార్టీ శ్రేణులు. కళింగ వైశ్య, భేరీ వైశ్య కార్పొరేషన్ నాయకుల ఆధ్వర్యంలో రాజశ్యామల మూలమంత్ర సహిత దుర్గా సంపుటిత హోమాన్ని నిర్వహించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ హోమం నిర్వహించినట్లుగా శ్రీకాకుళం రూరల్ ఎంపీపీ అంబటి శ్రీను తెలిపారు. టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు ఎంపీ మార్గాని భరత్. అభివృద్ధి పనుల్లో తాను 27% కమిషన్ తీసుకుంటున్నట్టు ఆదిరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసుపై పరువు నష్టం దావా వేస్తానన్నారు భరత్. ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా, అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా. లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడేస్తూ ఉన్నారు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా? పోనీ మీరు చేయండి. దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి. నా మీద 1% నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ ఛాలెంజ్ మీరు తీసుకుంటా. తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం రసాభసగా సాగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి స్టేజ్ పైనే ఒకరినొకరు దూషించుకున్నారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఇద్దరికీ సర్ది చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశారని, అవకాశవాద రాజకీయాల కోసం ఆయన పార్టీ మారారని మండిపడ్డారు కేటీఆర్. మంచి రోజులు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తాను. దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు,
తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందే ఎంపీ రంజిత్ రెడ్డి పరువు తీసినంత పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలకు గేట్లు ఓపెన్ చేస్తే తమలాంటి నాయకులు కార్యకర్తలు చచ్చిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. కేఎల్ఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయిల్లో అధునాతన పరికరాలు కొని వాటిని హైదరాబాద్ రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారని సిట్ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ నేతృత్వంలో ట్యాపింగ్ డివైజ్లు తెచ్చినట్లుగా గుర్తించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో రవిపాల్ కీలకంగా మారారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 నిందితులను కస్టడీ కోరారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో భుజంగరావుకు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తమ పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్నారు ఆయన. ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి భారీగా డబ్బులు వసూలు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు తెలియజేయకుండా వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జాతీయ వార్తలకు వెళ్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకి తరలించారు అధికారులు. రౌజ్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకి తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసుల బస్సులో కవితను తిహార్కి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు కవిత. ఇంటి భోజనం, బెడ్, దుస్తులు, స్లిప్పర్స్, బ్లాంకెట్, బుక్స్, మెడిసిన్స్ తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనుంది. ఢిల్లీ కోర్టు కుమారుడి పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళన తీవ్రతరం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ శ్రేణులు యత్నించడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పీఎం నివాసానికి వెళ్లే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని నివాసం దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలోని పలు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీగా ఢిల్లీలో కౌంటర్ ఆందోళన చేపట్టింది బీజేపీ. కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్తో నిరసన ప్రదర్శన నిర్వహించారు బీజేపీ నేతలు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ ను ప్రయోగించారు పోలీసులు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచే పాలన హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం నీటి సమస్యకు సంబంధించి తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్ తాజాగా లాకప్ నుంచి 2వ ఉత్తర్వులు పంపినట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి.
ఈసారి ఆరోగ్య శాఖకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. అయితే కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కి ల్యాప్టాప్ గానీ పేపర్లు గానీ ఇవ్వలేదని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడతామని తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేసింది ఢిల్లీ బీజేపీ. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా స్పందించింది. భారత్లో ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈమెయిల్లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు యుఎస్ అధికార ప్రతినిధి. నిర్ణీత టైం ఫ్రేమ్ లో పారదర్శకమైన న్యాయ ప్రక్రియ జరుగుతోందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. ఈ అంశంపై ఇటీవల జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన ప్రకటనపై భారత్ అసహనాన్ని వ్యక్తం చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దని స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ లో చేరితే సంతోషిస్తామన్నారు పార్టీ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. కేవలం గాంధీ కుటుంబానికి సంబంధం ఉందన్న కారణంతోనే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ఫిలిపిత్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుణ్ గాంధీ. ఈసారి ఈ సీట్ ని జతిన్ ప్రసాద్ కి కేటాయించింది బీజేపీ హైకమాండ్. వరుణ్ తల్లి కేంద్ర మాజీ మంత్రి మనేకా గాంధీకి మాత్రం సుల్తాన్పూర్ టికెట్ ఇచ్చింది. ఫిలిపిత్ నుంచి వరుణ్ గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలొచ్చినా ఆయన వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్లో ఒంటరి పోరుకు రెడీ అయింది బీజేపీ. అకాలీదళ్తో పొత్తు వ్యవహారం కొలిక్కి రాలేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జక్కర్. ప్రజలు పార్టీ సభ్యుల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పంజాబ్లో 13 లోక్సభ స్థానాలు ఉండగా 7వ దశలో జూన్ 1వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అకాలీదళ్ ఎన్డీఏలో చేరుతుందనే వార్తలు వినిపించినా చర్చలు ఫలించలేదు. దీంతో పంజాబ్లో ఒంటరిగానే బరిలోకి దిగనుంది బీజేపీ. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికాలో అనూహ్య ఘటన జరిగింది. నౌక ఢీకొట్టి బాల్టిమోర్ సిటీలో ఏకంగా బ్రిడ్జే కూలిపోయింది. బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళుతున్న భారీ కంటైనర్ షిప్ ఈ బ్రిడ్జ్ను ఢీకొట్టింది. దీంతో వంతెన పేక మెడలా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదం నేపథ్యంలో పటాప్స్కో నదిపై వాహన రాకపోకలు నిలిపేసింది మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ. అయితే అంత పెద్ద బ్రిడ్జ్ కళ్ల ముందు కనిపిస్తుండగా నౌక ఢీకొట్టడం ప్రమాదమా లేదా ఉగ్రవాద చర్య అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. చైనా ఇంజనీర్లతో వెళ్తున్న బస్ని పేల్చేశారు ఉగ్రవాదులు. ఘటనలో 5 చైనా పౌరులతో పాటు ఒక స్థానికుడు మృతి చెందాడు. ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కోహిస్తాన్కు వెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో ఎదురుగా వచ్చి ఢీకొట్టారు ఉగ్రవాదులు. ఈ చైనా ఇంజనీర్లు దాసు జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. సిపెక్ ప్రాజెక్ట్ ఇతర పనుల నిమిత్తం పాకిస్తాన్లో వేల మంది చైనీయులు నివసిస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో వారిపై దాడులు జరిగాయి. బిజినెస్ అప్డేట్స్ విషయానికి వద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 22,020 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 357 పాయింట్లు దిగజారి 72,473 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టెక్ మహీంద్రా, M&M, హెచ్యుఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గోల్డ్ రేట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో అలాగే దేశీయ మార్కెట్లో కూడా బంగారం రేటు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $2,165 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో సిల్వర్ రేట్ $25 నుంచి దాదాపు $1 పరిమితమై $24.68 వద్దకు చేరింది.
రూపాయి భారీగా పతనమైంది. ప్రస్తుతం డాలర్తో చూస్తే రూపాయి విలువ 83.58కి చేరింది. దేశీయ మార్కెట్స్ లో హైదరాబాద్ లో గోల్డ్ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేటు 61,150 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర 66,710 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్లు చూద్దామని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగులుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఏప్రిల్ 5న జరిగే మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓపెన్ చేసిన అరగంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్టు పేటీఎం వెబ్సైట్లు చూపిస్తోంది. కేవలం 4,000, 22,000, 30,000 రూపాయల టిక్కెట్లు మాత్రమే అమ్మకానికి పెట్టగా 1,500, 4,500, 6,000, 7,500 రూపాయల టిక్కెట్లన్నీ సోల్డ్ అవుట్ గా చూపిస్తున్నాయి. దీంతో టిక్కెట్లన్నీ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 40,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో కనీసం 20,000 టిక్కెట్లు గంటలోపు ఎలా అమ్ముడుపోతాయని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 5 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అటు ఉదయం 10 గంటల తర్వాత జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మూవీ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.